ఎన్నో సంవత్సరాల తర్వాత భగత్ గారు ఇండియాకి వచ్చాడు. బొంబాయి పట్టణంలో దిగిరాడు. రైల్వే స్టేషన్ పోయాడు. ఇంకా తల్లిదండ్రులు వచ్చారు, ఇద్దరు. తల్లి అమ్మ వచ్చింది, నాయన వచ్చాడు. కుమారుని చూసి తల్లి అబ్బా అమిత ఆనందం పొంది. 7 సంవత్సరాలు తండ్రి పంపించకుంటే తల్లిని అడిగినాడు కుమారుడు, అమ్మా నేను పోతా ఇంగ్లాండ్కు. నాయన పంపించడంలే, నాయనకు భయం అయిపోయింది, వీడు పోయి ఆడ మారిపోతాడేమో. తల్లి కాబట్టి ఇష్టమైన కుమారుడు, పెద్ద కుమారుడు కాబట్టి, మా నేను పోతామ్మా, డాడీ పంపించలేదు, మా డాడీకి చెప్పుమ్మా చెప్తాలే. ఏదో వాడు ఇంగ్లాండ్ పోయి చదువుతాడంట, వాడేం మారిపోతాడేమో. లేదు అంత ప్రామిస్ చేసినట్లే, మారాడులే అని పంపించినాము. 7 సంవత్సరాల తర్వాత ఇది వచ్చింది. తల్లి ముద్దు పెట్టుకునింది. ఒక్క మాట అడిగింది తల్లి, కుమారుడా ఇంటికి రా, పంజాబ్ ఇంటికి రా, ఒక వారం రోజులు ఇంట్లో ఉండు. వస్తమ్మా అన్నాడు. అయితే ఒక కండిషన్ పెట్టింది తల్లి, ఓ షరతు పెట్టింది. నీ బైబిల్ నీవన్నీ చదవకూడదు, ఇవన్నీ తీసుకొని రాకూడదు. అట్లయితే నేను ఒప్పుకుంటా నేను తల్లి, అట్లయితే నేను రానమ్మా. బా కరాఖండికి చెప్పేసి, నా దేవుడు లేకుండా నేను రానమ్మా, నా బైబిల్ లేకుండా నేను రానమ్మా. ఆయన నా ఊపిరి నేను ఊపిరి పట్టుకుంటే నేను చనిపోతా కదా, నా ఊపిరి ఆయన నేట్లో వస్తాబా. తల్లి ఏడ్చింది. ఒక్క తల్లి మాట వినమా. ఏడ్చి తల్లి తను రాస్తాడు, తన సాక్ష్యం చెప్తాడు. తల్లి కదా తల్లి ఏడ్చి ముద్దులు పెట్టి చివరిగా మాట్లాడిందంట. తను వెళ్ళిపోదామనుకున్నాడంట. ఆ మాట రాశాడు. తను వెళ్ళిపోదామనుకున్నాడు. తల్లి కదా ఏడుస్తాడు. వాళ్ళకి ఎవరికి అర్థం కావడం, ఈయన ఏడుస్తున్నాడు, తల్లి ఏడుస్తుందంటే నాయన ఏడుస్తున్నాడు. ముగ్గురే ఉన్నారు. తల్లి ఏడుపుకు తట్టుకోలేక వెళ్ళిపోదాము అనుకున్నాడంట. వెంటనే ప్రభు మాట్లాడినాడు, భగత్ నేను కావాలన్నా తల్లి కావాలా? నేను కావాలా నీ తల్లి కావాలా చెప్పు, ఇప్పుడే 1 నిమిషంలో చేసుకోవాలా, 1 నిమిషంలో తీర్మానం చేసుకోవాలా. కుమారుడు భగత్ గారు ఏ సందేహం లేకుండా, ప్రభా నువ్వు నాకు కావాలా, నా తల్లి అవసరం లే. తల్లి గట్టిగా ఏడ్చిందట. పోయేటప్పుడు ఆయన ఏమంటాడండి, వెనక్కి కూడా చూసిందంట తల్లి. మళ్ళీ వస్తాడేమో, ఆ సిచ్యువేషన్ నేను తట్టుకోలేను అన్నట్టు. అయితే విజయమే గెలిచింది. ఆ రోజు అతను తల్లిని పోగొట్టుకున్నాడు, సమస్తం ఇచ్చాడు. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, కారణం ఒక్కడు. నేను ఈరోజు ఫ్యాన్స్ కింద కూర్చొని ఉన్నాం, కారణం ఒక్కడు. తండ్రిని అన్ని వదిలిపెట్టేశాడు. ప్రభు నీవు నాకు కావాలి. ఈరోజు ఉన్నావా? శిష్యులు ఫెయిల్ అయిపోయారు, మగ్దలేనే మరియ పాస్ అయిపోయింది. అందుకే మనం చదివాం ఆ మాట 16వ అధ్యాయంలో 5వ వచనం 7వ వచనంలో. మగ్దలేనే మరియకు మొట్టమొదటిసారి కనపడ్డాడు. ఏంటండి ఇది? నాకు ఆ మాట చదువుకుంటానే ఎంత సంతోషమో. పేతురు యోహాను అందరూ పక్కన పెట్టినాడు. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా మగ్దలేనే మరియ కనపడ్డాడు. అవసరమా? నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఒక అబలకు అవసరమా? ఒక స్త్రీకి యేసు ప్రభు మొట్టమొదటిగా కనపడడం అవసరమా? అవును. అట్లా పిచ్చి ప్రేమతో ప్రేమించింది, కనపడినాడు. నేను ప్రభువును చూసి తిని చెప్పగలిగినారా? మిగతా వాళ్ళు శిష్యులు చెప్పలేకపోయినారు. నేను ప్రభువుని చూశాను. ఆ ధన్యతలో నేను తీసుకొని వస్తాను. ఇంకా చాలా ఉంది, అవసరం లేదు. మోకాలం కదా, 1 నిమిషం మోకాలం కదా, అందరం పరీక్షించుకుందాం.